హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు చిన్న చిన్న కోడిపిల్లల్ని చూపిస్తాను. ఇవి వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి బెంగళూరుకి తీసుకొచ్చామండి. అది కూడా కార్లో తీసుకొని వచ్చాము. అయితే అప్పుడు త్రీ కోడిపిల్లలు తీసుకున్నాము. ఒకటి ఎల్లో, ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రీన్. సో మా ఇంటి ముందట బాల్కనీలా ఉంటుందండి, అక్కడ పెడితే ఒక కోడిపిల్లని ఈగలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. సో అప్పటి నుంచి 2 కోడిపిల్లల్ని ఇంట్లోనే పెంచుతూ ఉన్నాం. అలా 20 days అలా పెంచాము. ఇంకా దాని తర్వాతకి ఇంకా వాటికి పాపం ఏమంటారు, మట్టిలో ఆడాలి అట్లాంటివి బాగా క్రేవింగ్ వచ్చిందనమాట. అంటే మనకు అర్థమవుతుంది కదా, అవి కింద పడుకొని ఇలా 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 దొలుతూ ఉన్నాయి అనమాట. సో ఇంకా బాగోదు అనేసి ఇంకా మేము ఇట్లా ఏమంటారు, బాగా మట్టి ఉన్న ప్లేస్ వాళ్ళు ఉంటారు కదా, అంటే మా ఇంటి దగ్గర ఒక ఆంటీ వాళ్ళు ఉండే, వాళ్ళు కోడి పిల్లలు పెంచుతారు అనమాట. ఇంకా వాళ్ళకి ఇచ్చేసామన్నమాట ఈ 2 కోడి పిల్లల్ని. కానీ భలే ఉండే అండి, సౌండ్ బాగా చేసుకుంటూ కీస్ కీస్ అని మంచిగా ఉండేది. చాలా బాగుండేవండి కోడి పిల్లలు. కాకపోతే ఇల్లంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుండే డైలీ 2-3 times. కానీ బాగుండే, మంచిగా ఎంజాయ్ చేశాను. మీరు ఎవరైనా ఇలా కోడిపిల్లలను పెంచుకున్నారా? ఇలాంటి కోడిపిల్లలు ఎక్కువ డేస్ ఉన్నాయి అన్నారు, బట్ మాతో పాటే 20 days ఉన్నాయి. చాలా రోజులే ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నాయి. సో అంటే మేబీ మా కోడిపిల్లలు ఎప్పుడైనా కోడి దగ్గరనే ఉంటే మంచిగా ఉంటాయి అంటారు కదా. సో ఇవైతే బాగానే ఉన్నాయండి. కానీ పెంచుకునే కొంచెం ముందు ఇంటి ముందర ప్లేస్ అలా ఉన్న వాళ్ళైతే ఈజీగా పెంచుకోవచ్చు. కానీ బాగా ఎంజాయ్ చేసినామండి కోడిపిల్లలు. మా బాబు బాగా కోడిపిల్లలు కావాలి అని అడిగితే సో మేము కొనుక్కొచ్చాము. మాకు వచ్చేసి ఇది 10 rupeesకి ఒక కోడిపిల్ల ఇచ్చారండి, అంతే. చాలా తక్కువ కదా. అది హైదరాబాద్లో ఇలా అంగడి అట్లా పెడుతుంటారు కదా, అక్కడ మాకు కనిపించింది. సో పోతూ ఉంటే కనిపిస్తే సరేలే దీనికి పెడదాము అనేసి తీసుకొని వచ్చాము. ఇంకా వీటికి ఫీడింగ్ అంటే నార్మల్గా రైస్ ఉంటుంది కదా, రా రైస్, దాన్ని చిన్నగా చేసి అట్లా పెట్టేవాళ్ళం. మళ్ళీ మామూలుగా మనం తినే రైస్ పెట్టినా తినేది. ఒకసారి అయితే ఇలా బ్రెడ్ ట్రై చేసాము, కానీ అన్నీ ట్రై చేస్తే అన్నీ తినేవి బాగానే, కాకపోతే కొంచెం తినేది. ఒక బ్రెడ్ చూడండి ఎలా గుంజుకొని తింటుందో, చాలా కామెడీగా అనిపించింది. అది తెలుసా, ఫస్ట్లో అంత ఎగరకపోయేది. ఇప్పుడు కొంచెం ఒక 10 days అయిన తర్వాతకి అక్క కింది నుంచి సోఫా మీది వరకు ఎగురుతుందండి. ఇంకా కొన్ని రోజులు అయితే వాటిని అంటే మనం హోల్డ్ చేయడం కూడా కష్టం అనేసి ఇంకా లోపల కూడా ఉండట్లేదు, డబ్బాలో పెట్టినా కూడా ఉండట్లేవు. అవి బయటికి ఎగిరి వస్తూ ఉన్నాయి అన్నమాట, సౌండ్ చేస్తూ ఉన్నాయి అలా అన్నమాట. థ్యాంక్ యూ అండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.